ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి నుండి మీ బంధం అయితే దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఈ మీకు కలగబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి, ఇంతకీ ఆ వ్యక్తి నుండి ఎందుకు మీ యొక్క బంధము అనేది దూరం కాబోతుంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతంలో ఉన్న మన యొక్క గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, అభర్యాభర్త మధ్య గొడవలు, అత్తకొడల మధ్య సమస్యలు, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలని అయితే లబ్ధి పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ముందుగా వీరిలో ఉండే మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప తేజస్సు అనేది ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారండి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉన్నారు. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉన్నారు కూడాను. అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పాలండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అంటే అనుకూలత అనేది చాలా అధికంగా ఉండబోతుందండి. ఏళ్ళనాటి శని నుండి విముక్తి అనేది కూడా కలగబోతుంది. రేపటి రోజున గ్రహాల యొక్క మొత్తము కూడా వీరికి అనుకూలత అనేది చాలా అధికంగా ఉండబోతుంది. ఊహించిన మార్పు అనేది జరగబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. అయితే ఈ యొక్క రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల శత్రువులు అనేటువంటి వారు కూడా వీరికి కొంచెం ఎక్కువగానే ఉంటారండి. కొంతమంది దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా వీరికి ఉన్నట్టు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. ఎప్పుడైనా కానీ వీరికి అండగా ఉంటారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వారు వీరిని మోసం చేశారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం అనేది అందివ్వరండి. అయినా రేపటి రోజున వీరికి మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలి. కాలం వీరికి కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీరు అనుకున్నట్లు పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కలుగుతాయి. అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క సంపద అనేది అధికంగా పెరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా చూరబోతున్నారు అని చెప్పాలండి. అదేవిధంగా మీరు యొక్క జీవితంలో ఊహించినటువంటి అదృష్టం అనేది రేపటి రోజున మీకు అనుగ్రహించబోతుంది. ఒక దైవశక్తి కూడా మీ యొక్క అనుగ్రహం అనేది కూడా రేపటి రోజున అధికంగా ఉండబోతుందండి. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా కానీ అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు. మీకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మరి ఇంతకీ మీకు రేపటి రోజున అండగా ఉండబోయేటువంటి దైవం ఎవరో తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రతిష్టలు కల్పించబోతున్నాయి. జీతాలు కూడా పెరగబోతున్నాయి. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం కూడా లభించబోతుందండి. ఇక ఈ యొక్క రాశి వారికి మొండితనం కూడా కొంచెం అధికంగానే ఉంటుందండి.
వీరు ఏదైనా చేయాలి అనిపిస్తే అదే చేస్తారండి. ఒకరు చెప్పింది అసలు చేయరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఇక వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరని చెప్పాలి. వీరిని ఎవరైనా కానీ ఎగతాళి చేసినా, హేళన చేసినా అసలు వీరు ఊరుకోరండి. వీరికి గుండె ధైర్యం అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. ఎటువంటి అంటే పెద్దవారిని అయినా కానీ అసలు భయపడరండి. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి యొక్క పరిస్థితి వీరికి అనుకూలంగా ఉండదు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారికి చాలా జాలిగుణం అనే చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు. వీరిని నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మోసం అనేది చేయరు. అయితే వీరికి ఎప్పటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుందని చెప్పుకున్నామండి. మరి ఆ దైవం ఎవరో కదండి, సాక్షాత్తు హనుమంతుల వారి. రేపటి రోజున హనుమంతుల స్వామి వారి యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది వీరిని వరిస్తుంది. పట్టిందల్లా బంగారం కావద్తుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. రేపటి రోజున హనుమంతుని గుడికి వెళ్ళి 5 తమలపాకులను స్వామివారికి సమర్పించి 21 ప్రదక్షిణాలు అయితే చేయండి. హనుమంతుల వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదా. దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. మరి అంతేకాకుండా అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ఇక జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీరు ఎప్పుడు కూడినటువంటి డబ్బును కూడా రేపటి రోజున చూడబోయేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. రేపటి రోజున ప్రత్యేకంగా మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం మీ యొక్క సమయాన్ని కూడా కేటాయిస్తారు అని చెప్పాలండి. రేపటి రోజున స్వామివారి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు మీ పైన అధికంగా ఉండబోతున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. మీకున్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోబోతున్నారు. అయితే ఈ యొక్క రాశివారు రేపటి రోజున ఒక తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ గదిలో కూడా పెట్టుకోనండి. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రానికి చాలా శక్తి అనేది ఉంటుంది. దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. రేపటి రోజున అయిపోయిన తర్వాత ఆ యొక్క తమలపాకును పారేటువంటి నదిలో వేసేసేయండి. ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా అసలు తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం అనేది ఎంచుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు వీలైతే ఎవరైతే నూతనంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి అతి త్వరలోనే పెళ్లికి సంబంధించిన ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారండి. ఇక ఈ యొక్క రాశి వారు రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి వెళ్లే ముందు కొంచెం జాగ్రత్తలు వహించండి. అయితే మీకు వీలైతే రేపటి రోజున కోతులకు పండ్లను దానం చేయండి. లేకపోతే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది. మీ యొక్క జీవితంలో శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయేటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరికి కూడా ఎటువంటి సలహాలు కూడా అసలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున M&S అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్త అనేది అవసరమండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే బుధవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా మీకు జరగవు. ఇక రేపటి రోజు నీలం రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దీనివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వవు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చిన రంగులు వచ్చేసి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులండి. ఇక మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 2, 5 ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. అందరినీ కలుపుకుపోవడం మీకు చాలా అవసరం అండి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆత్మీయుల యొక్క సలహాలు కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. కొందరి యొక్క ప్రవర్తన వల్ల మీ యొక్క ఆత్మాభిమానము అనేది దెబ్బతింటుంది. వివాదాలకు అసలు పోవద్దండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముందే చెప్పుకున్నాం కదండి. ప్రధానమైనటువంటి కార్యక్రమంలో విజయం అనేది లభిస్తుంది. కృషికి తగినటువంటి ప్రతిఫలం మీరు ఖచ్చితంగా చూస్తారండి. ఆర్థిక పరంగా బలము అనేది మీకు పెరుగుతుంది. మిత్రుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. గృహ భూ సంబంధితమైనటువంటి లాభాలు మీకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి. ఉద్యోగంలో ఒక స్పష్టమైనటువంటి సంభాషణ అనేది అవసరమండి. అపార్థాలకు తావు
లేకుండా మీరైతే ఉండాలి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి సమయం అనేది ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్మరణ కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో అంటే ఈ వార్త మనోధైర్యాన్ని కూడా ఒక వార్త అనేది మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ సంతోషాలతో మీరు అయితే ఎంతో శుభప్రదంగా మీరు రేపటి రోజున గడపగలుగుతున్నారు. చక్కటి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను కూడా పొందుకోగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి పని అనేది విజయవంతంగా పూర్తి అవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయండి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోగలుగుతారు. విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశివారు అంటే ధర్మసిద్ధి ఉందండి మీకు ఎక్కువగాను. కుటుంబ సభ్యుల యొక్క సలహాలతో విజయాలను అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. శారీరక శ్రమ అనేది మీకు ఫలిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదిత్య హృదయం మీరు చదువుతూ ఉండండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా తప్పించుకోగలరు. మనోబలంతో మీరు చేసినటువంటి పనుల్లో మంచి లాభాలను ఫలితాలను పొందుకోగలుగుతారండి. తోటివారి యొక్క సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మీకు ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయండి. దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా మీకు మరింత శుభకార్యాన్ని ఇస్తుంది. పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం అండి. అనవసరంగా అంతా కూడా భయాందోళనలు అయితే అసలు మీకు యొక్క జీవితంలో తావు అనేది ఇవ్వకండి అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.